హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదొక ఇన్ఫర్మేషన్ అండి, లైక్ జిఆర్టీలో నేను రీసెంట్గా చేసిన గోల్డ్ పర్చేసింగ్ గురించి. సో చాలా మందికి తెలుసు జిఆర్టీ, నేను ఫస్ట్ నుంచి కూడా జిఆర్టీని ప్రిఫర్ చేస్తాను సిన్స్ సో లాంగ్. సో ఇక్కడ రానంత వరకు కూడా నేను చెన్నై కూడా వెళ్ళి పర్చేస్ చేసిన రోజులు అయితే ఉన్నాయి. జిఆర్టీలో నాకు ఎందుకో తెలియదు కానీ నాకు డిజైన్స్ కానీ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ చాలా నచ్చుతుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ నాట్ అ ప్రమోటెడ్ వీడియో అండి, నేను పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో మనలో కూడా చాలామంది గోల్డ్ పర్చేసింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు కదా. సో వై ఐ రీసెంట్లీ విజిటెడ్ జిఆర్టీ అంటే నా నా మంగళసూత్రం తాడు కొంచెం సన్నబడినట్టు అంటే లైక్ అరిగింది, కొంచెం కనిపించేది తీసుకుందాం అని చెప్పేసి నేను వెళ్ళాను. సో చూస్తున్నాను అనమాట, సో వాట్ కైండ్ ఆఫ్ చైన్స్ ఎవర్ అవైలబుల్ అని చెప్పేసి. అవుట్ ఆఫ్ దోస్ ఆల్ నాకైతే రెండు బాగా నచ్చినాయి. దీస్ ఆర్ అరౌండ్ 24 to 27 అరౌండ్ ఉన్నాయండి. బట్ నాకు ఇంకొంచెం ఎక్కువ గ్రామ్స్లో తీసుకుందాము అని చెప్పేసి అనిపించింది. లైక్ ఒక 3 కాసులైనా ఉండాలి తాడు అని చెప్పేసి అనుకున్నాను. అయితే హస్బెండ్ కాల్ చేసి అడిగితే లక్ష్మీదేవిది కొంచెం అది డైమండ్ ఫినిష్ అనమాట. సో అది నచ్చిందని చెప్పారు. బట్ నా దగ్గర ఉన్న ప్రజెంట్ తాడు ఇచ్చేసి మళ్ళీ తీసుకోవాలంటే చాలా ఎక్కువ మనీ పడుతుంది. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్, సరే చూద్దాం శ్రావణ మాసానికి ప్లాన్ చేద్దామని చెప్పేసి ఐ జస్ట్ సెలెక్టెడ్ అనమాట. ఈ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇంట్రెస్ట్ ఉంది ఇవి తీసుకోవాలని. బట్ ఇంకొంచెం లావుగా ఉన్నది తీసుకుంటే కనీసం ఒక 5-6 గ్రాములు ఎక్కువ వేసి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఐ కెప్ట్ ఎ సైడ్. సో తర్వాత వీళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంటుందంటే కస్టమర్ కొంచెం వేరే ఐటమ్స్ చూస్తుంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే నాకేమైందంటే నేను ఆ రోజు మార్నింగ్ ఒకసారి విజిట్ చేశాను, ఈవినింగ్ ఒకసారి విజిట్ చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ బ్లాక్ బీడ్స్ తీసుకోవడం అయితే జరిగిందండి అదే రోజు. సో మార్నింగ్ విజిట్ చేసి చెక్ చేసుకెళ్ళాను, తర్వాత ఈవినింగ్ వచ్చి నేను తీసుకోవడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ ద పెండెంట్ విచ్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ, గణేష్ పెండెంట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అరౌండ్ నేను మీకు ఇక్కడ గ్రామ్స్తో సహా చాలా క్లియర్గా ఇస్తాను, ఎందుకంటే నాకు నచ్చిన కొన్ని పర్టికులర్ వీడియోస్ మాత్రమే నేను తీసి మీకు డిస్ప్లే చేస్తున్నాను. చైన్ సపరేట్ అండి, అలాగే డాలర్ సపరేట్. సో ప్రీషియస్ స్టోన్ ఉంది దీంట్లో, చాలా బాగుందనమాట. అసలు ఎంత నచ్చిందో నాకు, నా డ్రెస్ కలర్లో మ్యాచ్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా మార్నింగ్ వెళ్ళాను, మార్నింగ్ వితౌట్ ఎనీ ప్లానింగ్ వెళ్ళాను అనమాట నేను. సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు, అంటే లైక్ అందరికీ అనిపిస్తుంది కదా సరే వడ్డానం కొనుక్కోవాలి, చాలా పెద్ద ఐటమ్స్ కొనుక్కోవాలి, ప్లాన్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. బట్ ఇక్కడ కొంచెం ఇది వియర్డ్గానే ఉంటుంది, ఎందుకంటే డ్రెస్ మీద ఎవరు వడ్డానం అయితే పెట్టుకోరు. బట్ వాళ్ళు ఏంటంటే యాజ్ ఐఎమ్ ఏ రెగ్యులర్ కస్టమర్ ఆఫ్ దెమ్, నాకు కొంచెం మేడం మీరు ట్రై చేయండి, ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పేసి చాలా బలవంతం చేశారనమాట. ఐ సెడ్ నో యాక్చువల్లీ ఫస్ట్, బికాస్ ఇట్ లుక్స్ ఆక్వర్డ్. సో వాళ్ళ ప్రొడక్ట్కి ఎందుకు డ్రెస్ మీద పెట్టుకోవడం అని చెప్పేసి ఐ సెడ్ నో, లేదు మేడం మీరు ట్రై చేయండి అని చెప్పేసి కొంచెం బలవంతం చేయడం అయితే జరిగిందనమాట. సో అందుకోసం నేను, అంటే దే వాజ్ సో మచ్ జెల్ విత్ ద పీపుల్ అనమాట. చాలా బాగుంటుంది వాళ్ళ హాస్పిటాలిటీ. సో ఎవరికైనా నార్మల్గా కొనకపోయినా పెట్టుకోవాలని అయితే ఆశ ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే ఐ ట్రైడ్ 2 వడ్డాను అయితే నేను ట్రై చేశాను, అలాగే కొన్ని ఐటమ్స్ అయితే చూడడం అయితే జరిగింది. అందులో ది బెస్ట్ ఈజ్, నాకు సేమ్ ఇలాంటివే మనకి గాడ్ ఐడల్స్ ఉన్నాయి మన దగ్గర కూడా, బ్రాస్ రాయల్ వర్క్లో సేమ్ అలాగేనండి. అసలు ఎంత బాగున్నాయో, సాయిబాబాది కానీ లక్ష్మీదేవిది కానీ. దీస్ ఆర్ ఆల్ 7 grams ఆ రేంజ్లో, చాలా లైట్ ఇన్ వెయిట్లో 7 grams అలా ఉన్నాయన్నమాట. అసలు 7 grams లక్ష్మీదేవి 4 grams అలా ఐడల్స్ భలే అనిపించాయి నాకైతేని. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. సో కుంకుమ బండి చూసారా, చాలా అందంగా ఉంది కదా. 34 grams అరౌండ్ ఎంత ఉంది. ప్రతి దానికి కూడా మోస్ట్లీ నాకు నచ్చిన ప్రతి ఐటెంకి కూడా మోస్ట్లీ నేను గ్రామ్స్ అనేవి డిస్ప్లే చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది కుంకుమ భరణి. నేను జిఆర్టీలోనే ఐ బాట్ సిల్వర్ యాంటిక్ కుంకుమ భరణి అనమాట. మాకు గృహప్రవేశం అప్పుడు నేను తీసుకున్నాను. నాకైతే పర్టికులర్లీ జిఆర్టీలో కలెక్షన్ చాలా నచ్చుతుందండి. అండ్ ఎవరైనా సరే దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఆన్లైన్లో మనం వీడియో కాల్ ద్వారా కూడా ఇక్కడ పర్చేసింగ్ చేయొచ్చు అనమాట. సో నాకు పెట్టారు కదా వడ్డానాలు, సో అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ ఫినిషింగ్ వేసి కూడా వీళ్ళు చాలా మంచి కలెక్షన్ అనేది అరేంజ్ చేశారు. అవి కూడా చూపిస్తాను మీకు ఇందులో. నేను ట్రై చేశాను ఒక పీస్.
సో ఇది నేను చూపించాను కదా ఇందాక మీకు గణేష్ పెండెంట్ చైన్ వేసుకొని చూపించాను చెప్పేసి, అది నాకు చాలా నచ్చింది. ఇది బట్ ఇది పర్టికులర్గా తెలియట్లేదు, ఎందుకంటే నేను డ్రెస్లోనే సేమ్ డ్రెస్ కలర్ కదా, సో అంత పర్టికులర్గా తెలియట్లేదు అనమాట. బట్ ఇట్ ఈస్ సో గుడ్, చాలా మందికి బాగుంటుంది. లైక్ నాకు బీడ్స్ కలెక్షన్ అంటే ఇష్టం. ఒక ఏజ్ గ్రూప్ లైక్ కొంచెం మన మమ్మీ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇటువంటి బీడ్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట, చాలా క్లాసీగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూస్తున్నారు కదా, నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు గణేష. దగ్గర దగ్గర ఒక 50 గ్రామ్స్ ఎంతో ఉన్నట్టుందండి ఇది చైన్. ఐఎమ్ నాట్ పర్టికులర్ ఇన్ గ్రామ్స్, బట్ నేనైతే డిస్ప్లే చేశాను. ఒకసారి మీరు ఫాస్ట్ చేసుకుని చూస్తే మీకు తెలుస్తుంది ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పెండెంట్. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, డైమండ్ కలెక్షన్, అలాగే ప్లాటినం కలెక్షన్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అయితే అసలు మీరు సిల్వరా అన్నట్టు ఉంటుంది అనమాట. గోల్డ్ ఫినిషింగ్ వేసి చాలా బాగుంటుంది. 92.5 క్యారెట్లో వాళ్ళు సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ ఫినిషింగ్ వేసిస్తారు. మనకి ఎప్పుడైనా అక్కర్లేదు మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైనా మీరు వేరే ఐటెం కూడా తీసుకోవచ్చు అనమాట ఇన్ ప్లేస్ ఆఫ్ దాట్. లేదు మాకు కొన్ని రోజులు పోయిన తర్వాత ఫినిషింగ్ పోయింది, మళ్ళీ ఫినిషింగ్ వేసి ఇవ్వాలి అంటే సమ్ మినిమం ఛార్జెస్ ఏవో తీసుకుని వాళ్ళు ఫినిషింగ్ కూడా వేసిస్తారనమాట. అండ్ ఓల్డ్ గోల్డ్కో లేకపోతే ఇప్పుడు తీసుకునే ఆషాఢం గోల్డ్కో కానీ ఆఫర్ 50 రూపీస్ అయితే ఉందండి. నేను చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్ ఎ నాట్ ప్రమోటెడ్ వీడియో, నాకు తెలిసిన కొంచెం జ్ఞానం మాత్రం మీకు షేర్ చేస్తున్నాను. ఐ ఫ్రీక్వెంట్లీ విజిట్ జిఆర్టీ అండి. అంటే నాకు ఎలా ఉంటుందంటే ఒక 7,000-8,000 అలా చేతిలో ఊరికే ఉన్నాయనుకోండి, ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ ఎక్స్పెన్సెస్ ఏం లేకపోతే ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సార్ట్ ఆఫ్ ఒక 1 గ్రామ్ అయినా అలా తీసుకుందామని అనిపిస్తూ ఉంటుంది. అండ్ యాజువల్ నేను స్కీమ్ కూడా ప్లాన్ చేస్తాను, ఇంకా ప్లాన్ చేయలేదు ఎందుకంటే మొన్న రీసెంట్గా బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, సో అందుకోసం నేనైతే ఏమీ స్కీమ్ అయితే తీసుకోలేదు ప్రజెంట్. సో నెక్స్ట్ స్కీమ్స్ అయితే కూడా ఇప్పుడు స్కీమ్స్ అన్నీ కూడా ఏమంటారు రేట్ ఇంటూ వెయిట్ చాలా తక్కువ వస్తున్నాయి, అన్నీ కూడా కాస్ట్ ప్రకారంగానే ఇదవుతున్నాయి. సో కొన్ని పర్టికులర్ చూస్ చేసుకుని ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ స్కీమ్ అయితే వేయాలి. సో చూస్తున్నాను నేను కూడా జిఆర్టీ బెటరా లేదా ఇంతకన్నా ఏదైనా మంచిది ఉందా అని చూస్తున్నాను. సో ఐఎమ్ ప్లానింగ్ సూన్, నాకు కొన్ని ఉన్నాయి. సో అవి అయిపోయిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు ప్లాన్ సమ్ స్కీమ్, డెఫినెట్లీ ఐ విల్ షేర్ దట్. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది పచ్చల హారం. ఇది వచ్చేసి మనకి సిల్వర్ ఫినిష్, మీరు కూడా షాక్ అయ్యారు కదా, ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇది వచ్చేసి నాకు 27,000 చెప్పారండి, 27,000. సో అదే మనం బంగారంలో చేయించుకోవాలంటే అంత తక్కువ రేట్కి అయితే రాదు కదా. సో జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చింది. 27,000 అంటే చాలామంది ప్యూర్లీ గోల్డ్ క్యారీ చేయడానికి లాంగ్ వేలో కొంచెం భయపడతారు. అలాంటి వాళ్ళు హ్యాపీగా జ్యువెలరీ గోల్డ్ లాగా అనిపిస్తుంది అండ్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, భయం కూడా ఉండదు క్యారీ చేయడానికి. సో ఇక్కడ తాళిబొట్లు ఉన్నాయి కదా, ఇది చాలా బాగుందండి. నాకైతే లక్ష్మీదేవి పెండెంట్ డైమండ్ ఫినిష్ వచ్చిందనమాట, 7 రాళ్ళ దుద్దుల్లా వచ్చాయి, చాలా బాగుంది. ఇదైతే నచ్చింది కానీ ఇంకొంచెం లావు తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ అయితే ఇవేనండి, చాలా లైట్ వెయిట్, ఇప్పుడు ఫ్యాషన్ కదా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి అప్రాక్స్ 4.5 గ్రామ్స్లో వచ్చిందనమాట, చాలా బాగుంది.